నీ తోడై ఉంటా, నీ వెంటే నేనుంటా అని అంటారు, నమ్మిస్తారు, నవ్విస్తారు. ప్రతి ఒక్కరూ కాన్ఫిడెంట్ గానే మాట్లాడతారు. ఎందుకంటే అవసరం తీరాలి, నీతో అవసరం తీరాలి అనుకున్నప్పుడు నీ మాటలో మాట కలిపేస్తారు. నువ్వు ఊ కొడితే ఊ కొడతారు, నువ్వు నో అంటే నో అంటారు, నువ్వు ఎస్ అంటే ఎస్ అంటారు. అవసరం గడచాలి కాబట్టి. బట్ కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది చూసినావా, ఆ కర్మ నీకు డిఫరెంట్గా ఉంటుంది, నాకు డిఫరెంట్గా ఉంటుంది, వేరే వాళ్ళందరికీ డిఫరెంట్గా ఉంటుంది. ఆ కర్మ ఎప్పుడైతే సేమ్ ట్యూన్లో అనేది మింగల్ అవుతుందో అప్పుడు అంతా కరెక్ట్గానే కనిపిస్తూ ఉంటుంది. అరే మన ఇద్దరం జిగరీలం రా, మనం ఎంత బాగున్నాం అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీ కర్మ వేరే యాంగిల్లో, నా కర్మ వేరే యాంగిల్లో ట్యూన్ సరిపోలేదనుకో, అది డిఫరెంట్గా పోతుంది అనుకో, అప్పుడు తెలిసి వస్తుంది అనమాట దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ అని చెప్పేసి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనము డైవర్షన్ తీసుకోవాల్సి వస్తుంది, నువ్వు పక్కకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది ఎంత మంచిగా ఉన్నా సరే. ఇప్పుడు మెడిసిన్ నీకేం చేస్తుంది, నువ్వు ఇంట్లో టాబ్లెట్లు పెట్టుకుంటావు, జ్వరానికని, పడిశానికని, దగ్గుకని, టానిక్లు అవన్నీ పెట్టుకుంటావు, నువ్వు మెడిసిన్స్ పెట్టుకుంటావు. యాడ్ పెట్టుకుంటావు, గూట్లో పెట్టుకుంటావు, సమ్వేర్ యూ కీప్ దట్. అలా పెట్టుకోండి మెడిసిన్స్ని, అవన్నీ మెడిసిన్స్ కదా అని చెప్పేసి నీకు జలుబు రాకపోయినా, జ్వరం రాకపోయినా, మోకాళ్ళ నొప్పులు లేకపోయినా వేసుకుంటావు, దానిని వేసుకోవు కదా. ఎక్కడ ఉంచాల్సిన దాన్ని అక్కడే పెడతావు. దట్ ఈస్ కర్మ. కర్మ నీతో ఎప్పుడు ట్యూన్ కాలేదో అది వేరే వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటుంది. అది కర్మ అనేది వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది. అట్లా నడిపించేటప్పుడు దాంతో పాటు నువ్వు పోయి నువ్వు మింగలైనావను, ఆ కర్మ ఎఫెక్ట్ నీ పైన కూడా ఉంటుంది. కర్మ కాలి నిన్ను దిక్కుతోచని స్థితిలో వదిలేస్తారు. నేను 100% చెప్తాను. ఏ స్నేహమైనా, ఏ బంధమైనా, ఏదైనా సరే శాశ్వతమని ఈడన్నా సరే పేపర్లో రాసిన గ్యారెంటీ కార్డు ఉంది ఏమన్నా లేదు కదా. ఎప్పుడు ఏ బంధం తెగిపోతుందో, ఎప్పుడు ఏ మనిషి నీ నుంచి దూరం అయిపోతాడో క్లారిటీనే లేదు. అందుకనే నేను చెప్పిన, ఎవరు నీకు ఎన్ని మాటలు చెప్పినా, నిన్ను నమ్మించినా, నవ్వించినా, ఒక్కటి మాత్రం ఎప్పుడు ఎరుకతో ఉండు, తెలుసుకోనుండు. నథింగ్ ఈజ్ పర్మనెంట్ హియర్. ఇక్కడ ఏదన్నా నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోవాలన్నా, చెడగొట్టుకోవాలన్నా దానికి కేవలం నీ బుద్ధే కారణం. అది ఎప్పుడూ హై అలర్ట్తో ఉండాలి. అది హై అలర్ట్తో ఉన్నంత కాలము యూ కెన్ డూ సంథింగ్ బెటర్ ఇన్ లైఫ్. బెటర్మెంట్ కోసమే, బెటర్ సైడ్ మాత్రమే నువ్వు వెళ్తావు. అది లేదనుకో కారణాలు ఎతికేస్తారు, రీజన్స్ అన్నమాట. ఆ రీజన్స్ ఎతికే వాళ్ళని నేనేమంటానంటే అమాయకులు అని చెప్తాను నేను. అది అమాయకత్వం. నువ్వు ప్రయత్నం చేయకోకుండా కేవలం గడ్డును కూర్చొని నువ్వు రీజన్స్ మాట్లాడుతూ ఉన్నావు. నీళ్ళల్లో దుంకితే మునిగిపోతారు తెలుసా, నీళ్ళల్లో కప్పలు ఉంటాయి తెలుసా, పాములు ఉంటాయి తెలుసా, అవి ఉంటాయి తెలుసా, ఇవి ఉంటాయి తెలుసా, నేను ఈదలాడను, నాకు ఈతే అవసరం లేదు అని అంటాను. నువ్వు కప్పలకి, పాములకి, బల్లులకి, దాంట్లకి, దీంట్లకి నీళ్ళల్లో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, లోపలికి దుంకితే నాకు ఏంది కనపడదు, ఇవన్నీ కారణాలు ఎత్తుక్కుంటా గట్టు దగ్గర కూర్చున్నావు అంటే నువ్వు ఈత నేర్చుకోగలవా? ఈత నేర్చుకోలేవు, ఎప్పటికీ రాదు. నువ్వు ఈత నేర్చుకోవాలంటే నీళ్ళలోకి దిగు. లైఫ్ లో కూడా నువ్వు ఏదన్నా సరే చేయాలంటే కారణాలు ఎతకదు, ఫస్ట్ దాంట్లోకి దుంకు, ప్రయత్నం చేయి. ఒకవేళ ఫెయిల్ అయినావా, ఆ ఫెయిల్యూరే నీకు ఒక అనుభవంగా ఉపయోగపడుతుంది. మళ్ళీ లేచి మళ్ళీ ప్రయత్నం చేయి. నేను ఇదే చెప్తాను. అమాయకత్వముతో అతిగా ఆలోచిస్తా కూర్చున్నావు అంటే అల్లరైపోయేది ఎవరు? సీన్ ఎత్తిపోయేది నీదే, ఎత్తిపోతుంది. నేను చెప్తా ఉండా. కాబట్టి అమాయకత్వంగా అతిగా ఆలోచించేసి అల్లరైపోవద్దు, మేలుకో. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నువ్వు మేలుకొని నిన్ను నువ్వు మలుచుకో, నిన్ను నువ్వే మలుచుకో. నిన్ను ఎవడు వచ్చి చెక్కేవాడు ఉండడు ఆడ. నువ్వు ఒక శిల్పానివి, నేను ఒక రాయిని, ఇది ఆడ ఉండదు ఆడ. నిన్ను నువ్వే మలుచుకోవాలా. ఇది తెలుసుకో, ఇది నిజం. ఇట్లే ఉండేది కాలం. ఈ కలికాలంలో ఎవడు వచ్చేసి నిన్నేదో చక్కబెట్టేస్తాడు, చేసేస్తాడు, అది ఇది అని చెప్పేసి ఇంతలావు మాటలు చెప్తే గినా ఇను, ఇట్స్ ఓకేనప్ప. బట్ నీ లోపల ఏముండాలా? నువ్వు చెప్తావు, ఏది శాశ్వతం కాదు. బట్ కానీ నా క్లారిటీతో నేను ఉంటా.